पेटीएम से मनी सपोर्ट చేస్తుంది మనకి సపోర్ట్ చేస్తుంది ఎంతమంది సపోర్ట్ చేసుకుంటున్నా చెయ్యండి పట్టుకుంటున్నా అయ్యో చెయ్యి పట్టుకొని డిస్ట్రిక్ట్ లో పట్టుకున్నా తెలిసి తెల్వక చేస్తావన్నా ఇల్లే బికి పందిరిస్తావు ఏంది హైరానా ఎందుకు పట్టుకున్నావు ఆమె చెయ్యండి పట్టుకున్నావు నువ్వు అరే అరే పో మా తల్లి కదా అని ఊరికే పట్టుకుంటున్నావు ఇట్లా పట్టుకున్నా నార్మల్ అంతే అవసరంలే ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు వెంకీ 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 ఊరుకోరా పిలువు ఇప్పుడు అక్క అన్నది అక్క ఎందుకు పిలుస్తాడు చెల్లెని పిలుస్తా సరే చెల్లె కదా చెల్లెని ఈమె అక్క అన్న విలువ నన్ను అక్క అన్న విలువ చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా అదో చెయ్ అదో ఆమె నేను వెళ్ళిపోతా పో పిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి ఆయనని కొడితే నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతావు నీకేమైతుంది ఇప్పుడు నువ్వు ఆమెని అక్క అని పిలిచేదాక నేను రాని చెప్తున్నా నీతో మాట్లాడమని కోరినందుకు మళ్ళీ నువ్వు తానా తందానా పిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా ఏంటంటే ఫోటోలో అమ్మాయి బయటకు వచ్చింది నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కబోతా నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుకు చేత ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరూ ఇక్కడ రీల్స్ చేసుకుంటున్నారని చెప్పి మనం పోయి వస్తుందని చెప్పచ్చు. నువ్వు వద్దు నీ వీడియోలు వద్దా నన్ను వాడ పోయి చుచ్చులు పెడతావు ఆయన వచ్చినానికి అప్పాప గుర్తుంది ఏం చేయలేకపోతాను రోజు ఏం చెప్పా నేను జస్ట్ చెప్తా అంతే. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు ఎవరు నమ్మరు నిజం చెప్పు చెప్పవు మరి నిజంగా ఏం చెప్పా ఈ రోజు ఏం చెప్తా అంటే పక్క ఇద్దరు రీల్స్ చేసుకుంటున్నారు అనేది చెప్తే వరుసగా చెప్తా ఏం చెప్పా నేను పోయితే ఇప్పుడైతే వరుసగా చెప్పచ్చు వీళ్ళిద్దరు ఇక్కడ రీల్స్ చేసుకుంటున్నారు మంచిగా. పరిస్థితి ఏం చేస్తుందేమో ఆమె అంటే కుర్తదో ఏం చేస్తుందో తెలియదు కానీ మనం ఏదో రీల్ చేద్దాం మనం చేద్దామా పని పడలేదు రీల్ చేస్తానంటుంది. ఈమె ఎవరు బాబు వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉంది నాకేం తెలుసు ఎందుకు చూపించిన ఆమె ఫోటో నాకు ఇది మ్యాటర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎందుకంటే ఎవరికి తెలియదు వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ అనుకున్నాం ఎక్కడున్నారన్నా ఆ స్కూల్ దగ్గర రీల్స్ చేస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది మళ్ళా అడిగిపోయి కొట్లాడితే రిటర్న్ అన్నీ కొడతాను నీకెందుకు అని ఇప్పుడు నీకు మంచి ఐడియా ఇస్తా అందుకే చెప్పు ఏం చేస్తాను ఇప్పుడు జెస్సీ నమ్మట్లేదు కదా వాడు ఎట్లా అంటాడు అంటే డైరెక్ట్ తీసుకెళ్ళి చూపి అప్పుడు నమ్ముతుంది విడిపోతారు అప్పుడు నీకు లైన్ క్లియర్ అయిపోతుంది. మనల్ని కాదనుకున్న వాళ్ళు మనకెందుకురా వదిలేరా అన్న నీ వీడియోలో అన్న బద్దలు చెప్తున్నావు నువ్వు అయితే నాకు కోపం వస్తుంది అప్పటి నుంచి మొన్నటి నుంచి అసలు నాకు ఏం అర్థం రియల్ నువ్వు ఏం చేస్తావు అంటే నేను చెప్పింది చేసి జస్టిస్ దగ్గరికి వెళ్ళి చెప్పు సరేనా. ఏంటంటే ఈరోజు వీడియో ఆల్రెడీ అక్కడ బొబ్బు ఒక అమ్మాయితో ఉన్నాడు బయట ల్యాండ్స్కేప్ దగ్గర వీడియో చేస్తున్నాడు. ఇదే మ్యాటర్ నీకు ఏం చెప్తుంది వరుసగా చెప్తుంది ఇట్లా నాలుగు ఎక్కించి చెప్తుంది నువ్వేం చేస్తావు అంటే సీరియస్ అవ్వు అవునా బొబ్బు ఇట్లా చేసిన అని చెప్పాను. అక్కడ పోయిన తర్వాత కూడా 1 మినిట్ సీరియస్ అవ్వు ఆ తర్వాత బొబ్బుకు సపోర్ట్ చేసి వరుసకి తిట్టు. ఇప్పుడైతే జెస్సీ కూడా వస్తుంది చెప్పు జెస్సీకి అయితే చెప్తాను చెప్పు. ఇప్పుడు ల్యాండ్స్కేప్ ఉంది కదా ల్యాండ్స్కేప్ కాడ బబ్బు ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు. అవును నమ్ముతానమ్మా నీ నమ్మనమ్మా నీకు ఒక దండం నువ్వు అబద్ధాల పుట్టా ఇప్పుడు నేను చూపిస్తా పోయేటప్పుడు ఓకేనా అర్థమవుతుందా. ఇప్పుడు కొడతావేంది వరుస్తాను కొడితే ఆమె నిన్ను కొడితే నేను కొడతాను. అబ్బా ఎంత మంచి మాట చెప్పింది ఆమె నన్ను కొడితే ఈమె కొడుతుందంట. నా పిల్ల ఎన్నిసార్లు మోసపోతారు నాన్న మీరు. బొబ్బుకి అయితే అలా చెప్పాం కదా నువ్వేం చేస్తావు అంటే బొబ్బు మీద రివర్స్ అయిపో. నీకు ఎంతమంది అమ్మాయిలు కావాలి రా సిక్కు లేదా నీకు అసలు ముందు నన్ను అన్నావు తర్వాత అమ్మాయి అని చెప్పి మధ్యలో రివర్స్ అయిపో. వాడికి కూడా తెలియదు సరేనా. వాడు వచ్చేలోకి రివర్స్ అయిపో. వాడు షాక్ అయిపోవాలి. ఇదే గదిలో ఉన్నాడు ఎట్లా కొడతా ఇప్పుడు అమ్మాయితో ఉంటుంది ఇక మొదలెడదామా. గట్టిగా ప్రెషర్తో ఒకటి సార్ చూస్తూనే ఉన్నా కను రెప్పైనా పడని. ఏంటి బాబు ఎంతమంది కావాలి నీకు ఎంతమంది కావాలా ఎంతమంది కావాలంటే ఏమవుతున్నావు స్టాండింగ్ సోనం నీకేమైతుంది మీరు మారండమ్మా, నన్ను మార్చడానికి ట్రై చేయొద్దండి.
ఆన్సర్ మొన్న ఇద్దరు నీ తెచ్చుకుండు మంచి చెప్పు వాళ్ళందరికన్నా మీ అన్ని అందరికన్నా అబద్ధాలు ముందు తెలుసు నాకు ఆమె. వాళ్ళందరికన్నా ముందే తెలుసు కదా నీకన్నా ముందు నుంచే తెలుసు నేను నీకు ఇట్లా కాదు ఆగు వస్తున్నా ఓన్కి చెప్తావో చెప్పుకో భయపడాలా ఆగనే నీకు ఇట్లా కాదు వస్తున్నా ఏడ్ చేసేస్తావు ఏడ్ చేసేస్తావు A few minutes later. ఈమె వస్తా అన్నది ఎవరేది మళ్ళా ఏం చేస్తారు అయ్యో ఏం చేస్తుందా అంటే ఎవరికి వచ్చినావు ఎందుకు రావద్దు ఎందుకు రావద్దాడు ఎవరికి చెప్పొచ్చు Good vibration, ఒక sensation. ఉండనే చెప్పిన చూడు ఎట్లా చేస్తుండో ఇంతైనా తెలివి రావాలి నీకు తెలివే లేదు నీకైతే చూడు బుజ్జి నోరు మూసుకొని ఆయన నిన్ను అంటున్నాడు నేను నీకే చెప్తున్నా నేను ఎక్కువ మాట్లాడతలేను ఏం చెప్పాలి ఆగు ఏం చెప్పాలా ఆమె తీసుకుని వస్తున్నాను చెప్పాలి కదా నాకు నీకెందుకు చెప్తా ఫస్ట్ వీడికి వెళ్ళిపోను అర్థమైందా మేము రీల్స్ తీసుకోవాలి అంటే మేము ఎడికన్నా పోతాం మీద ఏంది ఈడ లొల్లి మాకు నువ్వు వెళ్ళిపో నేను నువ్వు ఎందుకు వెళ్ళిపో. వెళ్ళిపోతా అందరు ఫ్రెండ్స్ ఆగు చేసి ఆగు చెప్పు ఏంది నీతో వర్షిత ఇప్పుడు నీది? నీతో మాట్లాడి జరుగు నువ్వు వీడికి నేను జస్ట్ నువ్వు ఇట్లా అవసరం లేదు సరే మేము చేసుకుంటాం రీల్ దా, పోదాం. నువ్వు పో. ఇద్దరం నడుచుకుంటా కూడా పోతాం పోతాం. నడుచుకుంటా కూడా పోతాం జన్మల పండు కూడా ముట్టొద్దు నువ్వు అట్లా చేస్తాను నీదా ఎందుకు బండి? చేస్తావు నీదా చెప్పేది వింటారా మాట నీదా ఏంది అయినా కానీ మీరు మంచిగా ఉన్నారు ఏంది వర్షిత నువ్వు అమ్మ బాబాయ్ కాదు నువ్వు ఫీల్ అవుతావు నేను చెప్పిన కావచ్చు కానీ ఏం Feel కాదు. చెప్తాను అంత ఎందుకు డబ్బులు తీసుకున్నా ఎందుకు మాట మారుస్తున్నావు నువ్వు? నేను ఎప్పుడు మాట మార్చమ్మా ముందు వచ్చి ఎందుకు షాక్ అయినా అవసరమా నీకు ఆగు జస్ట్ నిజం చెప్పాలా నువ్వంటే మంచిగా అర్థం చేసుకుంటున్నావు నువ్వు ఎందుకున్నావు వేస్ట్ గా వర్షిత మరి నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్ చేసినావు నన్ను ఏంటిది అరే మనం ముగ్గురం friends ఏ కదా ఇప్పుడు ఈమె మంచిది కదా మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తెచ్చినా ఆమె తెచ్చుకునేది ఉండే ఆమె మంచిది అన్నప్పుడు అట్లెందుకు రివర్స్ అవుతురు అర్థం చేసుకుంటే ఇక మంచిది అయిపోతుందా ఇప్పుడు దాకా నన్ను మంచి ఆమె ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు ఎందుకు తీసుకున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ షాక్ అయినా ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు ఆయన ఇష్టం ఆయన ఇష్టము నువ్వు ఎవరు చెప్పాను నీకే చెప్తున్నా నోరు మూసుకోను ఏంది నువ్వు ఎంత మంది ఎవరు చెప్పిరు నాకేం తెలుసు నువ్వు చెప్తేనే అది ఇప్పుడు వచ్చేది నేను ఎడ చెప్పినా మా తల్లి నన్ను మాట మారుస్తున్నా వర్షిత అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతున్నా వచ్చినాక షాక్ అయిన ఇప్పుడు ఏమైనా నా మీద ఎందుకు రివర్స్ అవుతున్నావు అవుతుంది బరాబర్ అవుతుంది ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు అరే ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు సరే ఆమె మనకి సపోర్ట్ చేస్తుంది అర్థమవుతుందా అయితే ఆమెకి సపోర్ట్ ఎట్లా చేస్తున్నావు ఒకటి కాదు అది కాదు అర్థమైందా సరే నీ వెనకెళ్ళి ఉంటా చెప్పు ఏం చేయాలి చెప్పు ఆమెను మెచ్చుకోవద్దు నువ్వు ఆమెను ఎందుకు మెచ్చుకున్నావు ఇప్పుడు నన్ను సరే మెచ్చుకోను మెచ్చుకోకు సరే ఏంది ఇప్పుడు చెప్పు నువ్వు కూడా రివర్స్ అయితే ఎట్లా సోనం ఇట్లా మరి ఎంతమంది ఏమంటున్నానమ్మా మీరు ఓన్లీ రీల్స్ చేసుకోండి అంటున్నా ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు దాకా ఏమన్నాడు వర్షిత మంచిది కాదు ఒకసారి అందరు ఆగుర్రి ఈయన ఏమన్నాడు తెలుసా వర్షిత మంచిది కాదు జెర్సీ మంచిది కాదు వాళ్ళతో మాట్లాడకు అని చెప్పు ఇందాక చెప్పలే అబద్ధాలు వాళ్ళు వేస్ట్ మొహాలు ఎందుకు అని అన్నాడు నిజంగా నవ్వులాట అవుతుందా నీకు సిగ్గులాగా నన్ను ఎందుకు అంటాను అబద్ధం చెప్తే నేను ఎప్పుడన్నా మా తల్లి ఇందాక అనలే మనం వచ్చేటప్పుడు అయ్యో ఇప్పుడన్నా వర్షిత జెస్సీ కూడా వస్తారు కదా మనం ముగ్గురం నలుగురం కలిసి రీల్ ఇద్దామంటే ఏం అవసరం లేదన్నాడు అట్లా అన్నాడు నిజంగా ఈమె నుంచి అన్ని తెలుసుకున్నా మన గురించి నీకు తెలుసా మీ ఇద్దరు ఇప్పుడు కాలే కన్నా మీరు బాగా సీరియస్
హర్షిత రాగానే ఏమన్నాడు, జెస్సీని నేను ఏమన్నా నువ్వు కూడా ఆమెను ఏమనకు అని అన్నాడు. ఇప్పుడు నీకేం మెచ్చుకుంటుండ ఆయన చూసినావా? ఇప్పుడున్నా ఏంది ఇప్పుడు ఏంది కాదు, ఆమె మనకు సపోర్ట్ చేస్తుంది. నీకే సపోర్ట్ చేస్తాను అంటే ఆమె మనకెందుకు సపోర్ట్ చేసేది? ఆమె ఏందో ఉంది నీకు ఆమె. అరే నాకేమి ఏం లేదా మా తల్లి. మరి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఆమెకెందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఫ్రెండ్ అయితే ఇంతగానం సపోర్ట్ చేస్తారా? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఆమె ముందు నుంచి పర్సనల్ ఆమెకు సపోర్ట్ చేయాలి. ఫ్రెండ్ అయితే ఇంతగానం తిడతలేదు ఆయనని. కాదు తప్పు పని చేసినా అదే ఈమె తిట్టేది. చెప్పేది నీడా ఇంకో నువ్వు పాతామే కదా నీకు సపోర్ట్ చేస్తాను, అందుకని కొత్త ఆమె వచ్చింది ఆమెకు సపోర్ట్ చేస్తుంది. మనకి ఎంతమంది ఎందుకు కొడుతున్నావు? ఆగు, నీ వల్ల కొట్టింది. ఎప్పుడు కొట్టింది? ఫస్ట్ టైం కొట్టింది. నిన్ను గుర్తాపు, నిన్న కిరిగాను కలిపి కొడతా. నిన్ను కొడితే ఆమెకి ఫ్రెండ్ అరే నువ్వు అట్లా సీరియస్ అడగ, నాకు భయం అవుతుంది. నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. ఇప్పుడు ఈమెను కొట్టిన రియాక్ట్ అయిందా? ఫ్రెండే కదా. అబ్బా అర్థమైందిరా. అయ్యో ఇద్దరిని బుగ్గ వేసేస్తున్నాను అంతే. పిల్లలను పెడుతున్నాను మధ్యలో. ఆమె నిజం చెప్పింది కదా. ఏం నిజం? ఇప్పుడు ఆమె నిజం చెప్పింది కదా, నీ గురించి అంతా బయట పెడుతుందని ఆమె పైకి ఎందుకు పోతున్నాను? అదే స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఆమె అట్లనే చెప్తది. ఎందుకు పట్టుకుంటున్నావు? అయ్యో చెయ్యి పట్టుకొని డిస్ట్రిక్ట్ లో పట్టుకున్నా. తెలిసి తెలవక చేస్తావన్నా ఇల్లే దిగి పందిరి వేస్తావు ఏంది హైరానా. ఎందుకు పట్టుకున్నావు? ఆమె చెయ్యి ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అరే అరే పో మా తల్లి. కదా అని ఊరికే పట్టుకుంటున్నావు ఇట్లా పట్టుకున్నా నార్మల్ అంతే. అవసరంలే. ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 ఊరుకోరా. ఆమె కదా నీ ఫ్రెండ్, ఆమెతోనే మాట్లాడుకో, మాతో మాట్లాడకు. నువ్వు ఎందుకు చిచ్చులు పెడుతున్నావు మధ్యలో వచ్చి? ఆమెను ఎందుకంటున్నావు? ఏంది? ఆమెను ఎందుకంటున్నావు? ఏంది మీ ఇద్దరు ఇప్పుడు ఒకటి? అవును. నేను అన్ని నిజాలు బయట పెడుతున్నావు కదా, మళ్ళీ నువ్వు అట్లా చేసి అట్లనే కొడతారు. కాదు ఆయన ఏం చేసిండని నేను నిజాలని బయట ఒక్కసారి కూడా ఈమె నాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు తెలుసా? ఆయన ఎందుకంటాడు? అరే వీళ్ళ చెయ్యంట పట్టుకోరాదు. అవసరం లేదు. కాదు చెప్పేది హలో, నేను అన్ని నిజాలు బయట పడుతున్నా అని ఆయన భయపడుతుండు, అందుకన్నా మీకు భయం ఇంత లేదు. నిజం చెప్పాలా? అవును చేసే కదా. ఇంకో మొన్న దాగమైపోతున్నాడు. అబద్ధాలు చెప్పాలి. పక్కన పెట్టి మాటే వినుండ్రి. నిన్ను కొడతా వరుస్తా. ఎప్పుడు కొట్టింది? నీ వల్ల కొడుతుంది ఫస్ట్ టైం. కొట్టేది నన్ను, నిన్ను కాదు. ముక్కు వలిగిపోతుంది మరి. మొత్తం తెలుసు కదా. తెలుసు. మాకు చెప్పినావు ఎప్పుడన్నా? నీకు చెప్పలేదా? నా గురించి ఏమన్నా కదా. ముట్టుకుంటే కూడా తప్పైపోతుంది. ఆమె పక్కన నిల్చోబెట్టుకోవచ్చు కదా. ఆమె పక్కన నిల్చోబెట్టుకోవచ్చు కదా నువ్వు. ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకేజ్ చేసావే. ఏమైంది? స్కూప్స్ కాడ ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని పోతుంది. నిజమే చెప్తుంది. ఇప్పుడు నాకు ఏమైనా తెలుసా? బండి పైన తీసుకోక రీల్ ఇద్దామంటే నాకు సిగ్గు అయితే నేను తీసు. ఆమె స్కూప్స్ పైన ఎట్లా తీసుకుంటాం? మనం ఎట్లా సరే ఇప్పుడు నన్ను ఎక్కించుకొని సిగ్గు అయింది కదా నీకు. ఈమెను ఎట్లా ఎక్కించుకుంటున్నావు? డైలీ ఎట్లా ఎక్కించుకుంటున్నావు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు చెప్పు చెప్పు. వెళ్ళే కదా అంటే అవసరం లేదు. ఎక్కించాలంటే నన్ను ఫస్ట్ ఎక్కియాలి. అందరిని ఎక్కించినాక నన్ను ఎందుకు ఎక్కిస్తున్నామా? అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోమంటున్నా, హాస్టల్కి వెళ్ళిపోమంటున్నా.
ఇండైరెక్ట్ నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఎందుకు మాట్లాడతావు నువ్వు అసలు ఎందుకు మాట్లాడద్దు నువ్వు మాట్లాడద్దు ఎందుకు నేను హాస్టల్ అయిన తర్వాత మీ ఇద్దరు ఆమె మీద ఎందుకు ఎగురుతూ రావడం అనలేదు పల్లిక పకరాన్ని చేసి పోసమ్మ గుడి కాడ ఇడిసేసి మాటలకి నాకు ఎంత నవ్వు వస్తుంది తెలుసా? జరేషం వెళ్ళడం ఎందుకు జరగదు అంటే ఆమెకి మేము జోకర్ లాగా అనిపిస్తాం మరి నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గానీ ప్లాన్ మాత్రం బాగా పొడుగు. నిన్ను టుక్ టుక్ ఓకే గో గో ఓకే ఓకే. నువ్వు అలీలో నీకన్నా ముందు నుంచే తెలుసు కదా. ముందు నుంచి ఉంటే ఫ్రెండే కదా. ఫ్రెండ్ అయితే అది ఫ్రెండ్ అనే పిలుస్తుంది కదా. నన్ను ఇటు అంతే పిలుస్తాడు కదా. నన్ను నూకేసావు అది ఇప్పుడు ఇటు నేను ఈడున్నా ఆమె ఆడుంది నన్ను మెల్ల ఇటు తిప్పినా ఆమె అట్టు మళ్ళా తిప్పుకున్నావు కదా. అవసరం లేదు అంటే అడుక్కోవాలా నేను నిన్ను ఎందుకు వర్షిత ఇట్లా ఎక్కిస్తున్నావు? ఇప్పుడు పిలువ ఇప్పుడు అక్క అక్క ఎందుకు పిలుస్తాయి? చెల్లెని పిలుస్తా. సరే చెల్లె కదా. చెల్లెని ఈమెను అక్క అన్న విలు నన్ను అక్క అన్న విలు. చెప్పు బుచ్చికన్నా చెప్పు బుచ్చికన్నా చెప్పు బుచ్చికన్నా లేదంటే ఆమె నా ఫ్రెండ్ నిన్ను అక్క అనలేరు. కొట్టకు ఆమె అన్నకపోయినా గానీ అంటుంది ఆమె. అదో చెయ్యి అదో ఆమె నేను వెళ్ళిపోతా పో. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా స్టోరీ. ఎందుకు పిలిచినావు నన్ను? ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు? నేనే పోతా మా తల్లి ఊరి. నేనే వెళ్ళిపోతా. అంటే వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఏమన్నా కానీ కొడతా ఉంటారు. నువ్వు వెళ్ళిపో, ఏం కాదు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఎంతసేపు చూస్తావురా? ఫ్రెండే చెప్పు మాటలు వస్తారా ఆయనకి ఇప్పుడు చెప్పు. ఏంది అక్క అని పిలుస్తా పిలువ నన్న విలువ నేను వెళ్ళిపోతా. అంతేగా ఇప్పుడు ఆమెని అక్క అని విలువలేను, నిన్ను అక్క అని విలువలేను. ఎంత మంది కావాలి నీకు? ఆయనకి ఎంత మంది కావాలంటే అందరూ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఫ్రెండ్స్ ఎంత మంది? నువ్వు మంచిగా అరేంజ్ చేసుకుంటున్నావు. జెస్సీ అన్ననా అన్ననా నేను అయ్యో అయిపోయింది. అంటే ఇప్పుడు నా ముంగట ఉండే ఏమన్నాడు? మంచి అర్థం ఎందుకు కొడతావు? ఈమెను కొడతా నేను. మీరు మారారు, మీరు మారిపోయారు. ఆమెను అక్క అంటే నన్ను అక్క అంటావా? అక్కలే లేరు, ఇద్దరు అక్కలు ఉన్నారు. సరే మేము ఏది కాదు కదా, పిలవద్దు, ఫోన్ చేయొద్దు. మీరు చెప్పరా నువ్వు అట్లనే పంపించేటప్పుడు నువ్వు ఇడికి వెళ్ళిపో. మీ అక్కలు రాలేదు. ఆడవాళ్ళందరూ పట్టలిపి కొట్టురు, నన్ను పట్టలిపురి నాది కొట్టురి. ఫ్రెండ్ కాబట్టి నీకన్నా ముందు నుంచి ఫ్రెండ్.
అంటలేదా ఆగు చేసి నడు ఆమెకి నవ్వుకుంటా నీ స్టోరీలో హీరోలా ఓ అయినా అట్లా అంటాడు అంతే బై మిస్టేక్ ఏందమ్మా ఏంది మీరు మంచి కోసం వెళ్ళిపోమంటుంది మరి నేను వెళ్ళిపోమన్నా నీతో మాట్లాడద్దా ఆమె ప్లాన్ ఏం చెప్పాలా నేను నిలబడేసాను నా దగ్గరకు వస్తావని ఆమె ప్లాన్ అవును ఏమంతేనమ్మ తల్లి అక్క ఏంది నువ్వు ఇప్పుడు నువ్వు ఆమెని అక్క అని పిలిచేదాక నేను రాని చెప్తున్నా నీతో మాట్లాడుకుని మాట్లాడా తన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక కాంప్లికేషన్ నువ్వు గుర్తు పెట్టుకో ఆగు అరే ఆగు అరే ఆగు